హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేరు అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మేము మెసేజ్ తీసుకుపోతాయి అని రిప్లై ఇవ్వగలను. ఇక మేటా వెళ్ళాం బ్రదర్. మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ నోటిఫికేషన్ వచ్చింది కదా. 1524 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి దాదాపుగా ఒక 7 మంత్స్ అవుతుందన్నమాట. అంటే మనకు 2024 జూన్లో అయితే మనకు అప్లై స్టార్టింగ్ అయింది. అండ్ జూలై మిడ్ వరకు అయితే అప్లై చేయడం అయితే జరిగిందనమాట. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిజికల్ డేట్స్ అనేది మనకు పోస్ట్ పోన్ చేసుకుంటా అప్డేట్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి అఫీషియల్గా ఇంటర్నల్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఫిజికల్ టెస్ట్ డేట్స్ ఈ పీరియడ్ వచ్చేసి ఫిజికల్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారు, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ మెడికల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ ఏముంటుంది, ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే బీఎస్ఎఫ్ నుంచి వచ్చినటువంటి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అండ్ అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు, ఎవరైతే ఈ ఫిజికల్ డేట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీడియోని నిలబడి చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్టు మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన వెళ్ళకనైతే అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. కమెంట్ అవ్వాలంటే మనకు ఇంటర్నల్గా వచ్చినటువంటి బీఎస్ఎఫ్ నోటీస్ వచ్చేసి ఇది అనమాట, ఫిజికల్ నోటీసు. ఇక్కడ మనకు టైం బార్డు మోస్ట్ అర్జెంట్ అయితే మనకు మెన్షన్ చేసాడు అనమాట. ఇది వచ్చేసి మనకు ఇంటర్నల్ నోటీసు. ఇక్కడ ఇంటర్ ఆఫీస్ నోటీస్ అయితే ఉంది కదా. అయితే మరి దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. 2024 సంవత్సరానికి ఏఎస్ఎస్టీను అండ్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ రిక్రూట్మెంట్ను బీఎస్ఎఫ్ నిర్వహిస్తోంది. పైన పేర్కొన్న రిక్రూట్మెంట్ యొక్క పిఎస్టీ అండ్ పిఈటీ తాత్కాలికంగా నిర్వహించబడుతుందని తెలియజేయబడింది. ఇక్కడ డేట్ చూసుకుంటే మార్చి 17, 2025 తేదీ నుంచి మే 30, 2025 తేదీ వరకు అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మనకు బీఎస్ఎఫ్ ఏఎస్ఎస్టీను అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ ఏదైతే ఉందో ఫిజికల్ టెస్ట్ అనేది టెంటేటివ్ షెడ్యూల్ వచ్చేసి మనకు మార్చి 17 నెక్స్ట్ మంత్ 17వ తేదీ నుంచి మే 30 తేదీ వరకు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా టెంటేటివ్ షెడ్యూల్ మాత్రమే. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఫిజికల్ టెస్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు ముందుగా వచ్చేసి మనకు ఫేస్ 1 అయితే ఉంటుంది. ఈ ఫేస్ 1 వచ్చేసి మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మనకు మెన్షన్ చేశాడు. ఈ ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళకు కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. అది ఫేస్ 2 సిబిటీ. అండ్ సిబిటీ కంప్యూటర్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫేజ్ 3లోనో స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఏ స్టేజ్ 3 అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే కనుక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్లో మనకు ముందుగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్ అనమాట. హైట్ విషయానికి వస్తే కనుక మేల్ వాళ్ళకి వచ్చేసి 165 సెంటీమీటర్లు అనేది ప్రతి క్యాస్ట్ వాళ్ళు అయితే ఉండాలి. ఇన్క్లూడింగ్ ఎస్సీ వాళ్ళు కూడా ఉండాలన్నమాట 165 సెంటీమీటర్లు. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు 77 సెంటీమీటర్లు, అదేవిధంగా బ్రీతింగ్ తీసుకుంటే 82 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఎస్టీ కేటగిరీ వాళ్ళు మేల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో 162.5 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు 76 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 81 సెంటీమీటర్లు అయితే ఉండాలి. షెడ్యూల్ ట్రైబల్స్ ఎవరైతే ఎస్టీ కేటగిరీ బాయ్స్ అనమాట. ఇక నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి మనకు ఫీమేల్ వాళ్ళు ఆల్ క్యాండిడేట్ వాళ్ళు అంటే ఆల్ కేటగిరీ వాళ్ళు అనమాట. ఇన్క్లూడింగ్ ఎస్సీ వాళ్ళు కూడా 155 సెంటీమీటర్ అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక చెస్ట్ వచ్చేసి వీళ్ళకి నాట్ అప్లికేర్ అనమాట. అయితే ఎవరైతే ఫీమేల్ వాళ్ళు ఎస్టీ కేటగిరీలో ఉంటారు కదా వాళ్ళ హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ హైట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఫిజికల్ టెస్ట్కి అయితే వెళ్ళండి బ్రదర్. ఎందుకంటే ఇంతకంటే తక్కువ ఉన్నా కూడా మిమ్మల్ని అయితే లోపలికైతే అలౌ అయితే చేయరు. ఇక నెక్స్ట్ మనకు వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు మీకు కంపల్సరీ మీకు వెయిట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు రన్నింగ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు మేల్ అనమాట. మేల్ వాళ్ళు వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాల 30 సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఫీమేల్ వాళ్ళు ఉంటారో 800 మీటర్స్ రన్నింగ్ని 4 నిమిషాల 40 సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఓన్లీ మీకు క్వాలిఫికేషన్ మాత్రమే. అంటే ఇక్కడ ఎవరైతే 6 నిమిషాల 30 సెకండ్స్లో కంప్లీట్ కొట్టినా, లేదంటే 6 నిమిషాల్లోపు రన్నింగ్ కంప్లీట్ చేసుకున్నా, లేదంటే 5 నిమిషాల 30 సెకండ్స్లో కంప్లీట్ చేసుకున్నా కూడా మీకు ఎటువంటి బోనస్ మార్కులు కానీ ఎటువంటి మెరిట్ లిస్ట్ కానీ ఏది కూడా ఉండదన్నమాట. ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. అంటే మీరు కంపల్సరీగా అక్కడ ఇచ్చినటువంటి టైమింగ్ లోపు రన్నింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటేనే నెక్స్ట్ స్టేజ్ అయితే ఉందో రైటింగ్ టెస్ట్ అనేది, ఈ రైటింగ్ టెస్ట్కి మీరు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ రన్నింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 2 వచ్చేసి మనకు సిబిటీ 2 అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ ముందుగా చూసుకుంటే ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్లు, క్లర్కల్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్లు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి. ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు
మనకు ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. ఇంకా టైమింగ్ వచ్చేసి మనకు 1 అవర్ 40 మినిట్స్ అయితే మనకు మెన్షన్ చేశాడు. అయితే బ్రదర్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే మీకు క్వెషన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇంకోటి బ్రదర్ దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు ఈ నోటిఫికేషన్‌లోన. మరి అడ్మిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత అంటే ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఏమైనా అడ్మిట్ కార్డ్‌లో మెన్షన్ చేస్తే నెగెటివ్ మార్కింగ్ ఉందా లేదా అని తెలుస్తది. ప్రస్తుతానికైతే ఎటువంటి నెగెటివ్ మార్క్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదనైతే మనమైతే అనుకోవాలి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనమాట. ఇది థర్డ్ ఫేజ్‌లోన. ఇక్కడ స్కిల్ టెస్ట్ వచ్చేసి అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే ఏఎస్ఐ స్టెనోకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి వచ్చేసి స్టెనోకి వచ్చేసి స్కిల్ టెస్ట్ డిక్టేషన్ అయితే ఉంటుంది. 10 నిమిషాలు ఇస్తారు. 80 వర్డ్స్ పర్ మినిట్ మీరు డిక్టేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ టైపింగ్ టెస్ట్. టైపింగ్ టెస్ట్ వచ్చి మనకు ఇంగ్లీష్ టైపింగ్ తీసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేయాలి కంప్యూటర్‌లోన. అదేవిధంగా మీరు హిందీ టైపింగ్ తీసుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు హిందీ టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనిలోనే ఏదో ఒకటైతే మీరు టైపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. హిందీ గానీ, ఇంగ్లీష్ గానీ. ఓవరాల్‌గా మీకు 10 నిమిషాలైతే మీకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మెడికల్ టెస్ట్ అనేది మీకు డీటెయిల్‌గా చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ మెడికల్ టెస్ట్‌లో మీకు ఏమన్నా మెడికల్‌గా ప్రాబ్లమ్ ఉంటే రీమెడికల్ అయితే రాస్తారు. ఒకవేళ రీమెడికల్‌లో కూడా మీరు అన్‌ఫిట్ అయ్యారంటే తర్వాత మిమ్మల్ని అయితే రిజెక్ట్ అయితే చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంతే బ్రదర్ మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి ఏఎస్ఐ స్టెనో అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్‌కి సంబంధించినటువంటి ఫిజికల్ డేట్ అయితే మీకైతే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. సెలక్షన్ ప్రాసెస్, హైట్, చెస్ట్ మొత్తం కూడా చెప్పాను. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేదంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. థాంక్ యూ.